జనాభాలో 15% ఉన్న ముస్లిం మైనారిటీలు ఈసారి లోక్సభ ఎన్నికల్లో కీలకం కాబోతున్నారు. అటు ఇటుగా 70 లోక్సభ నియోజకవర్గాల్లో ముస్లింలే గెలుపోటములను డిసైడ్ చేయబోతున్నారు. మొత్తం 218 సెగ్మెంట్లలో ముస్లింల ఓట్ షేర్ 10%కి పైగా ఉంది. అలాగే 35 లోక్సభ సెగ్మెంట్లలో ముస్లిం ఓట్ షేర్ 30%కి పైగా ఉంది. జనాభాలో 15% ఉన్న లోక్సభలో ముస్లింల ప్రాతినిధ్యం బాగా తక్కువ. 15వ లోక్సభలో 30 మంది ముస్లిం ఎంపీలే ఉన్నారు. అంటే మొత్తం లోక్సభ సభ్యుల్లో 6% అన్నమాట. జాతీయ స్థాయిలో మొదటి నుంచి కాంగ్రెస్ కు అండగా ఉన్నారు ముస్లిం మైనారిటీలు. కాంగ్రెస్ కు పెద్దగా బలం లేని రాష్ట్రాల్లో సెక్యులరిజం జపం చేస్తున్న పార్టీలకు పట్టం కడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ, బీహార్ లో రాష్ట్రీయ జనతాదళ్ ఇందుకు ఉదాహరణ. ఉత్తరప్రదేశ్ లో అయితే ముస్లిం జనాభాలో 50% కాంగ్రెస్ ను కాదని సమాజ్వాదీ పార్టీని గుండెలకు హద్దుకున్నారు. బాబ్రీ మసీద్ ఘటన తర్వాత కాంగ్రెస్ కు ముస్లింలు దూరం అవడం బాగా ఎక్కువైంది. కాంగ్రెస్ పట్ల భ్రమలు తొలగినా బీజేపీ ప్రధాన పార్టీగా బరిలో ఉంటే ఇష్టం ఉన్నా లేకపోయినా హస్తం గుర్తుకే ఓట్లేస్తున్నారు ముస్లింలు. కాంగ్రెస్, బీజేపీలే రాజకీయ రంగాన్ని శాసిస్తున్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ ఎక్కువ. ముస్లిం ఓటర్లలో 70 నుంచి 75% మంది ప్రత్యామ్నాయం లేక తప్పనిసరిగా కాంగ్రెస్ కే ఓటేస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయంగా 2-3 పార్టీలు బరిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను ఓడించగల సత్తా ఉన్న పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు ముస్లిం మైనారిటీలు. ముస్లింలను దూరం చేసుకుంటే అధికారానికి రావడం అంత ఈజీ కాదన్న విషయం బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా గుర్తించారు. అందుకే ప్రచారంలో ఎక్కడా ముస్లింలకు వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. అంతేకాదు కొన్ని సభల్లో పని కట్టుకొని మరీ ముస్లింల పేదరికాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఎన్డీఏను చూసి భయపడాల్సిన పని లేదంటున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకే ఓటేశారని గుర్తు చేస్తున్నారు. నరేంద్ర మోడీ ఈ తరహా ప్రచారంతో ప్రభావితం అవుతున్న ముస్లిం యూత్ కూడా లేకపోలేదు. మొత్తం మీద 2014 ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతలు రాయడానికి రెడీ అవుతున్నారు ముస్లిం మైనారిటీలు.